జిల్లాలో ఇంకొకరు ఎవరు. మరొక మాట మాట్లాడుతున్నానంటే ఈ మాట మీరు వినాలి. ఆయన చాలా తెలివైన వారు చంద్రశేఖర్ గారు, మా దొరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. నేను కాపుల మనిషిని, కాపులు నా వెంటే ఉంటారు, కాపు నాయకులు నా చుట్టూ ఉంటారు అని చెప్పి చాలా అసహ్యంగా, అంటే ఆయన అవసరమైతే గాడిద కాళ్ళు పట్టుకుంటాను కూడా ఆలోచించినట్టు వ్యక్తులు. కాపులు అని చెప్పి ఎలక్షన్ ముందు చూసారో లేదో మీరు, ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కాపులందరూ నా వెంటే ఉన్నారు, పవన్ కళ్యాణ్ నలుగురు కాపులు చేతగాళ్ళు నా ఇంటి మీద పంపించాడు, రాళ్లతో కొట్టించాడు అన్నారు. ఒక్కటి కూడా ఈ రోజు అడుగుతున్నాను చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు చెప్పండి, మీ వైసీపీ వాళ్ళకి ఆ రోజు 2020 జనవరి 10వ తారీఖున ఒక్క దెబ్బ తగిలిందని చెప్పండి చూస్తాం. మా మీద ఎంతమంది దెబ్బలు తగిలిన ప్రాణం ఏమండి. మన ఈ రోజు ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే గారు పంతో నానాజీ గారు, పిఆర్పి శ్రీను గారు ఆయన పిఏ ఉంటాడు ఆయన పక్కన, మురుకు డ్రైనేజీలు వేసి తొక్కేశాడండి ఆయన పట్టుకుని. పంచగారు సందీప్ గారిని అయితే పరిగిలు పెట్టించి షొట్లు పీకేసి పేకలు నొక్కేసి అసహ్యంగా మమ్మల్ని అయితే ఇంకా మేము మీకు చెప్పుకోలేమండి. మాకు అంటే మేము మీకు ఎలా చెప్పాలి, నాకు నోటుతో రావట్లే. మళ్ళీ పైపెచ్చు తెల్లారికెల్లా దొరపూడి చంద్రశేఖర్ ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు సినిమా ఆర్టిస్టులు, పవన్ కళ్యాణ్ సినిమా వాడు కదా, సినిమా ఆర్టిస్టులు వీళ్ళు సీరియస్ ఆర్టిస్టులు చూడండి లైవ్ స్టార్ట్ అయిందా. ఏంటి బుద్ధి లేదా నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఒక ప్రజాప్రతినిధివి, నువ్వు చేసిన తప్పుకి జరిగిన దానికి మా వాళ్ళు కూడా తప్పుంది, వాళ్ళు కూడా తప్పుంది, ఎంతో కొంత నువ్వు మంచి మాట్లాడు. ఈ రోజు నువ్వు చిత్తుగా ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ రోజు వైఎస్ఆర్సీపీ మొత్తం ఓడిపోయి 11 సీట్లకి ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా వర్మ గారు? వీళ్ళ నోటు దురద. ఈ నోటు దురద ఇలా ఉంటే ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు అవ్వలేరు. వీళ్ళ ఎమ్మెల్యేలు 11 ఉంటారా, లేకపోతే ఇంకో 9 మంది తాగుతారు. సో పవన్ కళ్యాణ్ గారు మరి కాకినాడ సభలో హెచ్చరించింది మీకు జరిగిన అన్యాయం మీద, ఎందుకంటే వీర మహిళను కూడా సంబోధించారు ఆయన. ఆయన అన్నారు, నా తోబుట్టులకి, నా ఆడపడుచులకి, నా ఈర మహిళలకి నువ్వు చేసిన దాన్ని నేను సమాధానం ఖచ్చితంగా చెప్తాను. మీ అన్న ఉన్నాడు, మీకు అన్యాయం జరిగిందని దేన్ని వదలడు అన్న మాకు భరోసా ఇచ్చారు, మాకు నమ్మకం ఉంది. ఇప్పుడే కాదండి, దొరపూడి చంద్రశేఖర్ అడ్డంగా కట్టేసి ఉన్నాయండి వాళ్ళ కొంతమంది ఆయన అనుచరులు ఉంటారు. అంటే అనుచరులు కొంతమంది ఆయన పోసేదానికి ఇక్కడ పోతే ఇక్కడ నాకడానికి కొంతమంది ఉన్నారులేండి. వాళ్ళు ఏంటంటే దొరపూడి చంద్రశేఖర్ ఉసుకో అంటే చాలు పరిగెట్టేస్తారు. ఇది మంచి ఉచ్చు నీచు ఏమీ లేదు, ఏదైనా చేసేస్తారు. అలాంటి వాళ్ళకి నిజంగా చెప్తున్నాను, పరమేశ్వరుడు ఒకడు ఉంటే కనుక ఖచ్చితంగా శిక్షించాలి. ఈ దొరపూడి చంద్రశేఖర్ నడిచినందుకు మేము కూడా ఇలా అయిపోయామనే స్థితికి రావాలి. వాళ్ళ పాపాలన్నీ బయటికి రావాలి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిగా వచ్చినప్పటికి కంగారు ఎక్కడ దొరపూడి చంద్రశేఖర్, మరి ఇలా పవన్ కళ్యాణ్ గారు ఎలాగా నీకు దమ్ము ఉంటేరా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టు, నీకు ఎందుకు దమ్ము లేదు, మీకు దాక్కుంటారు ఎందుకని. నేను ఇంకొక మాట అడుగుతానండి వర్మ గారు, ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు ఇన్నిసార్లు, ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిపోయిన 6 నెలల్లో, కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత కలిసిన 6 నెలల్లో ఆయన 5 ఏళ్ళు అన్ని సార్లు కలిసి ఉంటే నిజంగా చాలా బాగుండేదేమోండి. ఎంత సింపతి మెయింటైన్ చేస్తున్నాడో చూడండి ఆయన. సార్ నిజంగా ప్రజలు ఇచ్చినటువంటి ఇది ఆయన ఏదో అందించారు, నాకు ఇంత 40 లక్షల ఓటింగ్ ఉంది, మేము అంతా చెప్తున్నారు కదా. ప్రజలేమి తింగరోళ్ళు కాదండి. కళ్యాణ్ గారు పడ్డ బాధను చూశారు, చంద్రబాబు నాయుడు గారికి పడ్డ బాధను చూశారు, లోకేష్ గారు తల్లిని అందరినీ హింసించారు మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాకినాడలో మాట్లాడింది ఒకసారి ప్లే చేయండి అమ్మా. సివిల్ సప్లైస్ రిపీటెడ్ అఫెండర్స్ కి పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి మనోహర్ గారు మా రోజు కేబినెట్ మీటింగ్ లో పెడితే ఇప్పుడు అది కూడా జరిగి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాలి బిల్లు. తర్వాత మన ప్రెసిడెంట్ గారి అంగీకారం తెలియజేయాలి దానికి. ఈ లోపు అన్ని వచ్చిన తర్వాత చేద్దాం అనుకునే లోపు ఇప్పుడు చూస్తే ఇంత మొత్తంలో పట్టుబడ్డప్పుడు మాకు ఖచ్చితంగా దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి దీన్ని. ఎందుకంటే ఒకవైపు ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు లేవు, పథకాలకి చేయడానికి కింద మీద పడుతున్నాం, రోడ్లు గుంతలు పూడ్చడానికి డబ్బులు లేవు. కానీ వీళ్ళ దగ్గర మటుకు 1000 కోట్లు ప్రభుత్వం కష్టంతో మీ అందరి ట్యాక్సులతోటి, ప్రజలందరి ట్యాక్సులతోటి కొన్న డబ్బులతో ఇచ్చిన ట్యాక్సులతోటి డబ్బులు తీసుకొని మనం బియ్యం కొంటే ఆ బియ్యం తీసుకెళ్లి రూపాయి పెట్టుబడి లేకుండా 1000 కోట్లు సంపాదిస్తా ఉన్నారు. ఓకే శేఖర్, ఏంటి ఇంత దాష్టికం, ఇంత అరాచకం చేశారట, మీ అందరి ఓటమికి ఇలాంటివే కారణాలు అన్నది ఆవిడ ఆవేదన.